కావ్యకైతే ఇంకా బావ లేడు అని చెప్పని అప్పుడు ఎంతగా చెప్తున్నా, మీరందరూ నా దగ్గర ఉండి ఇలా నన్ను బాధ పెట్టేదానికంటే నన్ను పోయి ఆయన ఎక్కడ ఉన్నాడో పోయి వెతకచ్చు కదా, నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పనంటే అప్పుడు ఇంకా అపర్ణకైతే ఇంకా కావ్య అలా మాట్లాడుతున్నప్పటికీ కళ్ళల్లో ఎక్కడని వెతకాలి, ఎటు వెళ్ళాడు నా కొడుకు అని చెప్పని వెతుక్కోవాలని చెప్పిన బోర్నైతే ఏడ్చేస్తుంది. ఇంకా కనకం అయితే కొడుకు ఎట్టో లేడు, ఇంకా కోడళ్ళన్నా చూసుకొని బతకాలని చెప్పిన వాళ్ళందరూ ఇక్కడ తిండి తిప్పులు మానేసి ఇక్కడ ఉన్నారు అని చెప్పనంటే, లేదు మీరందరూ అబద్ధం చెప్తున్నారు, నా భర్తకి ఏం కాదు అని చెప్పని ఇంకింటికైతే కావ్యని తీసుకెళ్ళి వెళ్ళిన తర్వాత ఇంక మొత్తం వంట పనులు అన్నీ చేసి అందరినీ రండి తిందురు అని చెప్పని అంటూ ఉంటుంది. ఇంకా మాకెవరికి ఆకలిగా లేదమ్మా అని చెప్పనంటే, లేదు ఆయన వచ్చేస్తాడు, ఎక్కడికో ఢిల్లీకో ఎక్కడికో వెళ్ళుంటాడు, వచ్చేస్తాడు అని చెప్పని అంటారు. కానీ రుద్రాని రాహుల్ అయితే నీ భర్త లేడు, చనిపోయాడు, తనకు అర్థం కావటం లేదని చెప్పనంటే ఇంక అందరూ అలా మాట్లాడుతున్నారు, చనిపోయాడని చెప్పని కృష్ణుడి దగ్గరికి అయితే వచ్చి, ఏంటి స్వామి మీది, మా ఆయన బతికే ఉన్నాడని చెప్పని వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు స్వామి, నువ్వు నీ లీలలు చూపించు, ఎందుకు నన్ను ఈ విధంగా ఏడిపిస్తున్నావు అని చెప్పని కృష్ణుడి దగ్గర అయితే బోర్ని ఏడ్చేస్తూ ఉంటుంది. ఇంకా రాజు అయితే అక్కడ అన్నం తింటూ ఉంటే తనకి పొరమాలుతూ ఉంటే అప్పుడు ఇంకా యామిని అయితే ఇదిగో బావా నీళ్ళు తాగు అని చెప్పని అంటూ ఉంటే ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు అని చెప్పనని ఇంకా యామిని వాళ్ళ అమ్మ అయితే ఇంకెవరు తలుచుకుంటారు, ఆ అబ్బాయి వాళ్ళ భార్య తలుచుకుంటూ ఉంటుందంటే మా అమ్మ మొత్తం నాశనం చేసేసింది. ఇంక రాజు అయితే ఎవరంటే నా భార్య అని చెప్పని అంటాడు. అదే బాబు నువ్వు పెళ్లి చేసుకుంటే యామినియే కదా అని చెప్పని మాట మార్చేస్తుంది. కానీ యామిని అయితే మాత్రం వాళ్ళ అమ్మ మీద, నేను రాజు కోసం ఇంత కష్టపడి ఈ ప్లాన్ అంతా చేస్తే నువ్వు ఒక్క నిమిషంలో చెడగొట్టేటట్టున్నావు మమ్మీ అని చెప్పని తను తిడుతుంది. కానీ కావ్య అయితే, రాజు ఎప్పుడు తిరిగి రావాలి, నువ్వు అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉన్నావు కదా కృష్ణయ్య, నా భర్తను నా దగ్గరకు తీసుకొని రా అని చెప్పని తనని బోర్ని ఏడుస్తూ ఉంటుంది.